హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు థింక్ యువర్ సెల్ఫ్ 6682 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయేటువంటి అంశం ఎలుకతోలు కొయ్యబొమ్మ. ఈ పదాలు వినగానే మీకు ఎప్పుడైనా విన్నట్లు గుర్తొస్తుందా? వేమన పద్యాలలో చాలా ముఖ్యమైనటువంటి పద్యం, మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు. కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమ. సహజంగా మనిషి యొక్క లక్షణాలను గురించి ఈ పద్యం ద్వారా ఆయన వివరించడానికి ప్రయత్నం చేశాడు. ఇందులో మనిషి యొక్క ప్రవర్తన యొక్క సహజ గుణాలు, అంటే మూర్ఖునికి మనం ఎంత చెప్పినా వాడు మారడు అని దీని యొక్క భావం. మన చుట్టూ కూడా అనేక రకాలైనటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క సహజ గుణాలను ప్రదర్శిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో మనిషి యొక్క గుణాలను మనం కొన్ని రకాలుగా చూడవచ్చు. అందులో మొదటిది, ఒక వ్యక్తి తన యొక్క పనులలో ఏం చేస్తూ ఉంటాడంటే, ఆ పని మంచిది కానీ ఆ పని చెప్పినటువంటి వ్యక్తి నాకు ఇష్టమైన వాడు కాదు, ఆ వ్యక్తి నాకు నచ్చలేదు, కాబట్టి నేను ఎందుకు చేయాలి అని అనుకుంటాడు. అంటే పని మంచిదైనా ఆ చెప్పిన వ్యక్తి నాకు నచ్చలేదు కాబట్టి నేను దాన్ని చేయను. ఇంకా రెండో రకం, పని చెడ్డది, ఆ పని చేయదగినది కాదు, కానీ ఆ పని చెప్పినటువంటి వ్యక్తి నాకు ఇష్టమైనవాడు, లేదా మా వాడు, మాకు అవసరమైనటోడు, లేదా నాకు సహాయం చేసేటోడు అని దానికి ఒత్తాసు పలికి అది చెడు అయినా కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చేసేటువంటి పనులలో ధర్మమా అధర్మమా అనే విచక్షణ కలిగి ఉండాలి. ధర్మమైనప్పుడు మాత్రమే మనం పాటించాలి. అధర్మాన్ని చెప్పినప్పుడు అది మన వాళ్ళైనా సరే దాన్ని వ్యతిరేకించాలి. పరాయివాడు, మనకి నచ్చనివాడు ధర్మాన్ని చెప్పినప్పుడు దాన్ని పాటించగలగాలి. ఇది దీని యొక్క అర్థం. ప్లీజ్ సబ్స్క్రైబ్ థింక్ యువర్ సెల్ఫ్ 6682 యూట్యూబ్ ఛానల్. ధన్యవాదాలు.